This is a Teja News Television broadcast. కోసిగి గ్రామంలోని రంగప్పగట్టు వద్ద వెలిసిన శ్రీ గురు సుబ్బారూఢ స్వామివారి 63వ రథోత్సవం గురువారం అశేష జనవాహిని మధ్య ఘనంగా నిర్వహించారు. భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఉదయం నుంచే ఆలయ కార్యదర్శులు మఠం చంద్రప్ప, బొంబాయి దయా బాబు ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారికి జలాభిషేకం, పంచామృతాభిషేకం, ఫలపుష్పాలంకరణ, వెండి కవచాలంకరణ వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మల్లికార్జున స్వామివారికి కూడా విశేష అభిషేకాలు చేశారు. రథోత్సవాన్ని పురస్కరించుకుని పరిసర గ్రామాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం ఆలయం నుంచి పెండెకల్లు ఆంజనేయ స్వామి దేవాలయం వరకు పల్లకి ఉత్సవం నిర్వహించారు. మేళ తాళాలు, డప్పు వాయిద్యాల నడుమ ఉత్సవమూర్తిని ఊరేగించారు. అనంతరం రథోత్సవం వైభవంగా జరిగింది. రథోత్సవం అనంతరం భవిష్యవాణిని భక్తులకు వినిపించారు. ఆలయ ప్రాంగణంలో గురుపూజ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.